అలాగే విద్యార్థిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను తొలగించి ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం చేయడమే ఉపాధ్యాయుడి యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ నిర్వహణలో భాగంగా భగవంతుడు మాకు ఇచ్చిన నైపుణ్యం ఏంటంటే, వీళ్ళు ఈ కులము, ఆ కులము, ఈ వర్గము, ఆ వర్గము అని లేకుండా ఏ వర్గం వారైనా తరగతి గదిలో ఒక్కటిగా ధృవీకరింపబడి వారందరినీ ఒకే దృష్టితో చూసి వారందరి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి వారి యోగ్యతను పెంచి వాళ్ళకు ఒక బాటను వేయడమే మా సంకల్పంగా మేము వృత్తిని చేపట్టడం జరుగుతుంది. మా గొప్పతనం ఏం కాదమ్మా, మేము చేసింది మా యొక్క కర్తవ్యం మాత్రమే. మీరందరూ భాగస్తులు. ఇవాళ మీరందరూ ఎదిగిన మొక్కలు. ప్రేమించడం చాలా సులువు, ప్రేమించడమే కష్టం. ప్రేమంటే ఇవాళ కనపడేటువంటి విషపూరితమైన ప్రేమలు కావు. కర్తవ్యంతో కూడిన ప్రేమ, కట్టుబాటుతో కూడిన ప్రేమ, ఎదుగుదలతో కూడిన ప్రేమ, అభివృద్ధి కర్తవ్యం చేస్తులేదండి. చాలా బాగుండేది. అంటే తరగతి గదిలో అన్నదమ్ములో మీరుంటే ఉపాధ్యాయులలో అక్క చెల్లెలు అన్నదమ్ములో మేము ఉండే. అట్లా ఉంటేనే టీం వర్క్ చేస్తేనే మనం అనుకున్న ప్రగతిని సాధిస్తాం. ఏ వర్గంలోనైనా సరే. నేను చిన్న వృత్తిని సేకరిస్తున్నా, పెద్ద వృత్తిని చేస్తున్నానని కాదు. నేను తరగతి గదిలో పిల్లలు చేస్తే ఒకటే చెప్పాను, పెద్ద కింద వచ్చి మార్కులు వచ్చాయి. కాబట్టి మీరంతా ఎదిగిన మొత్తం పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగలు జనులా పుత్రుని కనుగొనిపోగలగా పుత్రోత్సాహం పోనాడు పొందుల సుమతి అని బద్దెన సుమతి కట్టగారు చెప్పాడు. ఇప్పుడు మేము మీరంతా సంతానం, నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ యోగ్యతతోటి సాధించి మేమున్నామని చెప్తూ మీకు కొన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ నాన్న నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ఉండదు. వాళ్ళే కనపడే దైవాలు, వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ లోపాలు ఎత్తద్దు. వాళ్ళ సమాజంలో వాళ్ళు గొప్పవాళ్ళు, మన సమాజంలో మన గొప్పవాళ్ళు. సమాజానికి అంతా ఉంటుంది, కరవేదం ఉంటుంది. కరవేదాన్ని గౌరవించాలి. ఎవరి ముందు కూడా తల్లిదండ్రులు చిన్న చూపులను చూడకండి, గౌరవించండి. వాళ్ళకి అన్నపానాలలో ఏ లోటు రాకుండా చూడండి. మీకు అభివృద్ధి చాలా అత్యధికంగా ఉంటుంది. వాళ్ళ ఆశీర్వదమే. మార్కెట్లో ఉంటే వస్తువు ఏదైనా ఉందంటే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. చాలా సంతోషం. ఈ సంతోషాన్ని పదిలంగా నేను హృదయంలో దాచుకుంటాను. పోయినసారి కార్యక్రమం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాం. సమయం తెలియలేదు మాకు. నిజంగా చెప్పాలంటే 10ంటికి వచ్చిన వాళ్ళము 6 వరకు ఉన్నాం. ఒక్క సెకండ్ మాకు ఉదాహరణ కనపడాల. కాలం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. లయోలా పాఠశాలలో అన్ని గంటలు ఉంటామని నేను ఊహించలేదు నా జీవితంలో. అందులో పాత స్టాఫ్ తోటి, విద్యార్థులతో చాలా అపూర్వమైన ఆనందాన్ని పొంది ఉన్నాను. ఇప్పుడు కూడా అదే ఆనందాన్ని పొందుతున్నాను. కానీ ఇక మిగిలిన ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు. నేను నా ఆలస్యానికి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏమనుకోకండి. చాలా సంతోషం. నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కుశల కౌశలం, నవకుశ, వీళ్ళ పాట కూడా గుర్తుంది నాకు. నిర్దేశాలు వేసి ఆటలాడేవాడు బాగా. ఆ కిటికీ దగ్గర కూర్చొని పరిసరాస్త స్థితిలో తిరిగేటప్పుడు వాడు పాడిపోయి గుర్తు నాకు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చెయ్యే పట్టు. నన్ను కూడా అనిపించాడు. ఒక్కొక్కరు ఏం చేసేవాడు అంటే ఎక్కడ నిద్రపోయేవాడు. నేను కిటికీ దగ్గర నుంచి రావాల్సి పడితే అక్కడ చూసేవాడు. నేను అలర్ట్గా ఉండేవాడు. ఇంకోటి ఏం చేసేవాడు, అప్పుడు నిద్రపోయేవాడు. వెనకాల తబలా కొట్టడం, నిద్రపోయేవాడు వెనక బెంచ్లో. వాళ్ళు ఎక్కడ వాడు నిద్రపోయేవాడు. అట్లా అందరు బాగున్నారు. ఆటపాటలు కూడా బాగుండేవండి. ఆ రోజున లయోలా స్కూల్ నుంచి వెళ్తే పథకం సాధించకుండా వెంటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సురేందర్ సార్ బాగా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత భాషా సార్ వచ్చినట్టున్నారు. బాగుండేది. సురేందర్ సార్ టీం వర్క్ చాలా బాగుండేది. ఇంకా వాళ్ళు చెప్పవలసి ఏమిటి సార్ వీళ్ళందరి గురించి చెప్పి పనిచేయడంతా మహామూర్తులు. వాళ్ళ వ్యక్తిత్వం గొప్పది. వాళ్ళ సహకారంతో నేను విద్యను మీకు అందించే అవకాశం మాకు చిక్కింది. చాలా సంతోషం అమ్మా. మీరందరూ వృద్ధిలోకి వచ్చారు. ఒకసారి మీ పేరు నా దగ్గరకు వచ్చి చెప్తే సంతోషపడతాను. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.